ఆడపిల్లని పెళ్లి చేయాలి, బరువు దింపుకోవాలని ఇక ప్రతి తల్లిదండ్రి ఆలోచన చేసే ముచ్చట ఇది. అమ్మ ఇక నీకు పెళ్లి సంబంధం చూస్తున్నాం బుజ్జి అని అమ్మ అడిగితే, లేదు నేను ప్రేమిస్తున్నా, ఇవాళ కాదు, నేను ప్రేమించిన బట్టి 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళ పొద్దుసంది నేను ఫలానా వినయ్ కుమార్ని ప్రేమిస్తున్నా అని ఆమె చెప్పినట. లేదు ఎవడాడు, ఎక్కడోడు, ఇక ఆడు ఇంటి పక్కలోడైనా ఈ ఒకటే ఆడకట్ట అది అట్లా ఇది ఇట్లా అని ఇక అమ్మ ఖండేరా చేసి పెళ్ళికి ఒప్పుకోకపోతే గిట సంగతి అయ్యో గిట జరుగుతుంది అని ఇక ఈమె పొలగానికి పోనుకొచ్చిందట. అయ్యో అటనా, అయితే నువ్వు హైదరాబాద్కి వెళ్ళి భువనగిరికి రా, నేను జనగానికి వెళ్ళి భువనగిరికి వస్తా, ఆడ కలిసి మాట్లాడుకుందాం అనుకున్నారట. ఇక పోయిర్రట. ఇక ఇక్కడ మా వాళ్ళు ఒప్పుకుంటట్లేరు, అక్కడ మీ వాళ్ళు ఒప్పుకుంటట్లేరు, ఏం చేద్దాం ఎట్లా చేద్దాం, ఇక మనకు సావే దిక్కు బా అని పోయి భువనగిరి రైలు కింద పడి చచ్చిపోయిర్రట. ఏమన్నా అందం సందం ఉందా? అదపా మీ అయ్యమ్మ మాట వినకుంచెమా, మీకు రెక్కలు వచ్చినాయి, బతుకురి, ఏడికైనా పోయి మీ సంసారం మీరు సకదిద్దుకోరి. కానీ సచ్చి మీరు ఏం సాధిస్తారు? అందుకనే నేను ప్రత్యేకంగా యువత కోసం చెప్తుంది, సచ్చి మీరు ఏం సాధిస్తారు? సరే మా బిడ్డ గిట చేసే మేము 9 నెలలు కడుపులో మోసి పెంచి పెద్ద చేసి పుట్టెడు కష్టం చేసి మా రెక్కలని కరిగించి అరిగించి నా బిడ్డ బాగుపడాలని, నా బిడ్డ చదువుల కోసం ₹1,00,000 ఖర్చు పెట్టి మేము ఇది చేస్తే ఇవాళ మా గుండె మీద అనిపోతుందే మా బిడ్డ అని తల్లిదండ్రులకి బాధ ఉండి అనొచ్చు ఓ మాట, వద్దు బిడ్డ చక్క తువ్వల పోదాం, అవసరమైతే నీకు 2 ఎకరాల పొలమైనా అమ్మి నీ పెళ్లి చేసే బిడ్డ అని అనొచ్చు. కానీ ప్రేమ గొప్పదంటారు, ప్రేమ గుడ్డిదంటారు. నేను 10 ఏళ్ళ పొదుసంది ఆయన ప్రేమించిన, సరే నీకు 20 ఏళ్ళు నిన్ను పెంచి పోషించి పెద్ద చేసి నీకు విద్యాబుద్ధులు నేర్పించి నీ చదువుల కోసం ₹1,00,000 ఖర్చు పెట్టి అంత చేసినా నీకు అయ్యమ్మ అంటే షేద్ అనిపించవచ్చు, ఇవాళ నీకు షేదు కొట్టవచ్చు. కానీ నీ అంతా నువ్వు బతకడానికి నీకు రెక్కలు వచ్చినాయి కదా, నీకు రెక్కలు వచ్చినాక నువ్వు పిరికి పందవయ్యి ఎందుకు గిట్లా ఇవాళ నువ్వు బలవంతంగా చచ్చిపోతున్నావు? యువత బలవంతంగా ఎందుకు చచ్చిపోతున్నారు? అందుకనే ఇవాళ నేను యువతకు ఒకటే మాట చెప్తుంది, మీరు కష్టపడి నిలదొక్కొని ఉద్యోగాలు సంపాదించుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటుర్రా, చేసుకొని బతుకుర్రి, మీరు చేసుకొని స్వేచ్ఛగా బతుకుర్రి. కానీ అయ్య అట్లా అండని అమ్మ ఇట్లా అండని ఇలా అనవసరంగా అన్యాలంగా అర్ధాంతరంగా మీరు ప్రాణం తీసుకుంటే ఇప్పుడు ఏమైంది? సత్యం మీరు సాధించేది ఏంది? ఇప్పటికైనా తొందరపాటు నిర్ణయాలు వద్దు, క్షణికావేశాలు వద్దు, ప్రతి దానికి ఆలోచిస్తే ఒక మార్గం దొరుకుతుంది అన్న ఆ భావనతో ఉండుర్రి. ఆ రకంగా మీరు మీకు నచ్చినట్టుగా మీరు మెచ్చినట్టుగా ఈ సమాజంలో బతుకుర్రి. ఈ సమాజానికి ఎంతో కొంత మీ ద్వారా మేలు చేసే విధంగా ఆలోచించురని మనస్ఫూర్తిగా నేను గుర్తు చేస్తూ ఉంది యువలోకానికి. కానీ అనవసరంగా మీరు తొందరపడి ఇట్లా చేసుకుంటే మాత్రము ఇవాళ మీరు సాధించింది ఏమీ లేదు, మీ అంత పిరికి పందాలు ఇంకోరు లేరు అన్నట్టుగా మాత్రం తెలుస్తుంది. ఇది కథ. మంత్రివర్గ ఆమోదం లేకుండా చెల్లింపులేంటి? ఏసీబీ వారు అడిగిరు ఆయనని, ఇది చెప్పుకున్న కథగా ఆయనకి భాగవతం. రాజా సింగుల సీనియర్ నాయకుడిని కాదు, నేను సాధారణ కార్యకర్తని. సీనియర్లు మాట్లాడినప్పుడు మేము తప్పకుండా వింటాం, వారి మాటలను మేము గౌరవిస్తాం. అమ్మా దెబ్బ కొట్టిండే రాజా సింగ్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు. అంటే ఇప్పుడు సీనియర్ అధికారి ఈయనే అన్నట్టు. నేను చెప్తాను నువ్వు ఎందుకు ఇంటలో మగోడా అని ఇప్పుడు రాజా సింగ్కు ఈయనే తువాలలా ఏదో మలిచి కొట్టినట్టుగా.
నాకు అన్యాయం జరుగుతుంది, నా కాన్స్టిట్యున్సీలో నాకు జరగకుండా మీరు పెత్తానం పెట్ట చేస్తారు, ఏ రకంగా మీరు పదవులు మార్పులు చేస్తారు, నా అనుచరులు ఏమైపోవాలి, నా కార్యకర్తలు ఏమైపోవాలి, నాకు జరగకుండా మీ పెత్తానం ఏంది నా నియోజకవర్గంలో అని రాజాసింగ్ ఎప్పటి నుంచో అధిష్టానం మీద ఈ బీజేపీ పెద్ద కొల్లాగల మీద గుర్రుగా ఉన్నాడు. ఇక మాటకు బాంబు వేస్తూనే ఉండు, ఇది ఇట్లా అది ఎట్లా. నన్ను మీరు తోక కొయ్యిర్రి, బీజేపీలోకి వెళ్ళి నా తోక వస్తే నేను మీకు కత్తెర ఎక్కడెక్కడ పెట్టాలనో మీరు కథ ఏ కథ అంతా నాకు ఎరికే. మీరు గతంలో బీఆర్ఎస్లతోటి ఏ రకంగా అంటగాగిరో, ఏ రకంగా ముచ్చట పెట్టిరో, ఎంతవరకు వచ్చిందో కథ అంతా నేను బయట పెడతా అని ఇప్పుడు ఆ కోయిలాగను సపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు ఈ కోయిలాగ తెరువు పోతే మనది బూరివికి షారు కాస్తారా అని ఇప్పుడు ఆ కోయిలాగ ఎన్ని తీర్ల మాట్లాడినా ఈ సై కొట్టుకుంటా తమ కన్ను మూసుకొని వింటున్నాయి ధ్యానం చేసినట్టుగా. ఇక కాకపోతే ఈ కోయిలాగ మాత్రము ఇక చూడు ఎట్లా తువాలలో ఏదో మలిచి కొట్టినట్టుగా కొడుతుంది ఈ కోయిలాగ. అది తక్కువ విధంగా అది అన్నీ కనిపెడుతుంది, అన్నీ పసిగడుతుంది. ముగ్గురేసి పిల్లలను కనండి, మూడో బిడ్డ బాధ్యత విహెచ్పిదే ప్రవీణ్ తొగాడియా. శక్తివంతమైన హిందూ దేశ నిర్మాణం కోసం హిందువుల జనాభా పెరగాలని కనుక ప్రతి హిందూ జంట ముగ్గురేసి పిల్లలకు జన్మనివ్వాలని అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ సంస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు. మూడో బిడ్డ బాధ్యత, చదువు, ఫీజులు తదితర బాధ్యతలను విశ్వ హిందూ పరిషత్ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. హుబ్బల్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందువుల కోసం దేశవ్యాప్తంగా హెల్ప్ లైన్ ప్రారంభించామని, అడ్వకేట్ హెల్ప్ లైన్ 10,000 మంది డాక్టర్లతో హిందువుల రక్షణకు సలహాలు సేవలు అందించే విభాగం పనిచేస్తున్నాయని తెలిపారు. ముష్టి బియ్యం పథకాన్ని ప్రారంభించామని, దేశంలో ఏ హిందువు ఆకలితో బాధపడకూడదనేది దీని లక్ష్యమని చెప్పారు. ప్రతి హిందువు రోజు గుప్పెడు బియ్యం పక్కన తీసి వంట చేసుకోవాలని, ఆ బియ్యాన్ని నెలకోసారి హిందువులకు పంచాలని కోరారు. తర్వాత ఏ హిందువు ఆకలితో అలమటించాలని అన్నారు. ఇక కనూరి ముగ్గురు పిల్లల్ని కనాడ కనూరి. ఇక అయ్యా కంటే అంటే మీరు వీళ్ళు ఏం చెప్తున్నారు, మూడో బిడ్డ బాధ్యత చదువు, ఫీజులు అవన్నీ మేమే భరిస్తాం అని చెప్పుకొస్తారు. మరి వాళ్ళకు కూడా ఫాయిదా కావాలా కదా. ఇక మీరు చదువు ఫీజులు అంటే ఇక మరి పుట్టిన పిల్లకే అవుతుంది, ఆయన ఖర్చు మీరు ఎలా తీస్తున్నారు అన్నట్టు. మరి కన్నందుకు మరి మాకేంది, జర వాళ్ళకు కూడా ఏదైనా బంపర్ ఆఫర్ పెట్టుర్రి. మీరు పుస కంటే మీకు కూడా ఒక గీది ఇస్తాం, మీకు కూడా గీ ఆఫర్ ఇస్తాం, ఇంకో గీ బంపర్ ఆఫర్ పెట్టామని కూడా అట్లా ప్రకటిస్తే కంటలో ఏమో. మీరు పుట్టిన పిల్లకు చదువు ఖర్చులు, ఫీజు ఖర్చులు ఇస్తామంటే ఇచ్చుకపోయింది అన్న కాడికి వస్తుంది కథ సారు.